నీ ఫోటో నా ఫోటో పెడదాం. బావ మంచిగా మరదలు మంచిగా పెడదాం. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈ రోజు ఒక సరదా ప్రాంక్ చేసామండి, ఆడిషన్ ప్రాంక్. అయితే నార్మల్ గా కాదు, అయితే మన సబ్స్క్రైబర్ లో ఒకరు అమ్మాయి వాళ్ళ బ్రదర్, అతను మనకు టాస్క్ ఇచ్చాడనమాట. అయితే అమ్మాయికి ఒక చిన్న చెప్పాము, దాని వల్ల వీడియో చాలా బాగా వచ్చింది, క్రేజీగా వచ్చింది అనమాట. కడుపు నవ్వుకోవచ్చు, బాగుంటది. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. లోపల ఆడిషన్స్ జరుగుతున్నాయి. సుధాకర్ అని మనకు బాగా క్లోజ్, బాగా తెలిసిన అతను ఫ్రెండ్ అనమాట. అయితే అతను ఫ్రెండ్లీగా మాట్లాడితే నువ్వు ఫ్రెండ్లీగా మాట్లాడు, అతను కోపంగా మాట్లాడితే నువ్వు కోపంగా మాట్లాడు, అతను జోకులు వేస్తే నువ్వు జోకులే. అంతా ఎలా ఉండాలంటే ఒక ఫ్రెండ్ నేచర్గా ఉండిపోవాలి అంతే. ఓకేనా? ఫ్రీగా ఉండాలి. ఓకేనా? కంగారు పడి టెన్షన్ పడి అట్లా అనేది ఫియర్ అనేది పెట్టుకో మాకు. నీట్గా చేసుకుని నీట్గా కానీ నేను బయటే ఉంటాను. ఓకేనా? అతనైతే బాగా రెస్పాండ్ అవుతాడు, నువ్వు అతనికి నీట్గా రెస్పాండ్ అయిపో. ఓకేనా? ఏముండదుగా. ఓకే సరే. చెప్పండి, పేరు ఇంతకుముందు ఎక్కడ స్టూడియోస్ చేశారు మీరు? యాక్టింగ్ ఇంట్రెస్ట్ మీద వచ్చినా లేదంటే ఏదైనా ఇంటెన్షన్ తో వచ్చినా? యాక్టింగ్ ఇంట్రెస్ట్ మీద వచ్చినా లేదంటే ఏదైనా ఇంటెన్షన్ తో వచ్చినా? ఆపరాని అప్రాచ్య పరిమాణాలు నువ్వు అంటే నేను స్మార్ట్ ఉన్నాను ఉద్దేశం. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, ఇంకా వేరే ఇంటెన్షన్ ఏం లేదు? ఏం లేదు. ఓకే ఓకే, చేయగలుగుతావు యాక్టింగ్? అంటే నీ స్మైల్లో ఉన్న యాక్టింగ్ మీ బాడీలో ఉండాలని అంటున్నా. అంటే నీ స్మైల్లో ఉన్న యాక్టింగ్ మీ బాడీలో ఉండాలని అంటున్నా. ఉంటది మీ ఫేస్లో లేని స్మైల్ నా బాడీలో అవసరం లేదు. నా ఫేస్లో స్మైల్ నీ బాడీలో నీకే నాకు అనవసరం. మీరు చేస్తున్నారు కదా యాక్టింగ్. అయినా నువ్వెవరమ్మా నన్ను అడగా? నీకు అడగచ్చు కదా. ఏమడుతావు? అరుస్తున్నాడైనా ఉన్నా నీ కెమెరా ఉంటుంది అట్లా. నేను అరిస్తే నేను ఉన్నాను. మీరు ఇట్లా చేస్తుంది అనవసరం. మరి ఇది మీ బ్రదర్ ముఖం చూసి నేను తీసుకుంటాను అంతేగాని నీ మీద ఇంటెన్షన్ కాదు, నాకు ఇంట్రెస్ట్ అసలేదు. అమ్మో ఏందినా? మీ బ్రదర్ జస్ట్ యాక్టింగ్ వస్తుంది, సీరియల్స్ వెళ్తుందని ఉద్దేశం చెప్పింది కాబట్టి నేను చేసుకుంటాను. కానీ మీరు స్మైల్గా ఉన్నారా అంటున్నాను నేను. మీరు స్మైల్లో బాగుంటారు. మీ స్మైల్లో బాగుంటారు. నా విషయం నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది నాకు కావాలి. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుంది కాబట్టి ఆయనకి ఏం కావాలో నాకు ఆ దగ్గర అది ఉంది. నాకేం కావాలో నీ దగ్గర అది కావాలి. అవునా? నేను చూస్తే నాకు మూడు వస్తుంది. నాకు నీ మొహం పగలగొట్టాలనిపిస్తుంది. ఇట్లా అనిపిస్తున్నా. ఇట్లాంటివన్నీ క్యారీ కావాలి. కొన్ని మాట్లాడేటప్పుడు కూడా ఇట్లాంటివన్నీ క్యారీ చేసుకోబోతుంటే నీకు ధైర్యం నచ్చింది కాబట్టి నాకు నేను తీసుకుంటా సినిమాలో. ఓకేనా? మీ అన్న ముఖం చూసి నేను తీసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్ ద సేమ్ టైం ఇంకోటి, మీ అన్న చూసి నువ్వు భయపడకు. ఎందుకట్లా మా అన్న చూసి అది చేస్తుంది? మీ అన్న ఉండాలి, ఉంటే ఏమవుతుంది? అతను ఎందుకు చేస్తున్నావు? అతన్ని నేను పిలవాల్సిన అవసరం లేదు. చెప్పండి. ఎందుకు భయపడుతుంది? ఎందుకు అట్లా? భయపడట్లేదు. బాగా చూస్తే భయపడతావు. అప్పుడే చుట్టాలు అయిపోయారేమిట్రా? ఎవరిని చూసి భయపడినా? ఎవరు చూసి భయపడవు? ఎవరు చూసా అదెందుకు? నన్ను చూస్తే చిన్నపిల్లలు భయపడతావు, నువ్వెందుకు భయపడతావు? నువ్వు గాడిద పిల్లలు కాబట్టి భయపడతావు. నేను గాడిద పిల్లని కాదు, నిన్ను చూస్తే చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా భయపడతావు. నువ్వెందుకు భయపడతలేవు? నేను భయపడను. భయపడాలి. ఎందుకు భయపడాలి అంటున్నా? ఎందుకు భయపడాలి? భయపడాలి కూడా ఖచ్చితంగా భయపడాలి. అంత సీన్ లేదు. కూర్చున్నా మరి నేను నిలబడనా? నిలబడైతే ఇలా పడితే మూడు వస్తుంది. మూడు వస్తే ముడుచుకొని పడుకోవట్లేదు. వెళ్ళి ఇట్లాంటివన్నీ రావాలా? ఎఫెక్ట్స్ కావాలి. నేను చూస్తే ఒక రొమాంటిక్ ఫీల్ వస్తుంది. నిన్ను చూస్తే నాకు చాలా అనిపిస్తుంది. నవ్వుతున్నావు అంటే ఏదో యాక్సెప్ట్ చేస్తున్నా నుంచి. ఏమని? పేటిఎం నంబర్ చెప్పి అమౌంట్ పంపించేస్తాను. అవసరం లేదు. అమౌంట్ పంపించేస్తాను. పక్కకు సరే, పర్ డే వచ్చేసి మేము 5,000 ఇస్తాం. మంచి యాక్టింగ్ చేస్తే. ఇట్లా స్కిల్స్ ఉంటే మాత్రం 7,000 ఇస్తాం. అసలు ఏం లేకుండా నీ లేకుంటే మాత్రం 2,000 కూడా ఇవ్వం. అసలు నీ దగ్గర మాకు అవసరమే లేదు. మరి అవసరం లేదు, నా దగ్గర ఎందుకు వచ్చినావు? యాక్టింగ్ ఏదైనా ఎవరైనా ఎందుకు వస్తారు? ఆఫర్ కోసం వస్తారు. ఏ ఆఫర్? యాక్టింగ్ కి అది మెన్షన్ చేయి. ఫస్ట్ అది మెన్షన్ చేయి. అది చెప్పు. కాడుదా గాడిద అక్కడ అన్న మీ అన్న. నిన్నెందుకు ఫీల్ అవుతుంది? నేను అనలేని ఫీల్ అవుతున్నా. నన్ను అంటే మొహం పగులుతుంది కదా. ఆల్రెడీ పలిగింది, వాసన పెట్టుకుంటున్నాను నేను ఎవ్రీడే వాసన పెట్టుకుని బయటకు వెళ్తాను, ఎందుకంటే ముఖం పలిగింది కాబట్టి. అందుకే ఇలా ఉంది.
ఇట్లాను నీ లెక్క నాలా ఉండే- నా లెక్క చూపించు నీ లెక్క చూపించు నా ఎవరిది లెక్క మొహం పగిలిందని కనుక్కో. సరే నా లెక్క చూపెడుతుంది నా చిట్టికి 7,000 కట్టాలి ఫైనాన్స్కి వచ్చేసి కారు ఈఎంఐకి వచ్చి 14,000 కట్టాలి మరి నీ లెక్క ఏంటి? నువ్వేనా నా లెక్క చూపెట్టు నీ లెక్క చూపెట్టన్నావా మరి నీ లెక్క ఏంటి చూపెట్టు నవ్వద్దు మీరు నవ్వుతున్నట్టే నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టే లేదు లేదు నిన్ను కామెడీ చేయట్లే కుళ్ళు జోకేస్తున్నావని నవ్వొచ్చే. నేను కుళ్ళిపోయిన టమాటాల జ్యూస్ కూడా నీతో తాగిపించే రకం నేను కుళ్ళిపోయిన టమాటాల జ్యూస్ కూడా నీతో తాగిపించే రకం నేను తాగనయ్యా, తాగిస్తా నేను తాగను. ఇప్పటిదాకా వచ్చి తాగిన చూసిన వాటర్ అది బాలే ఛీ, అదే ఛీ. చీచీ కాదు అది చీ కాదు చా అది నువ్వు తాగు అది. నేను ఆల్రెడీ తాగింది మిగిలింది నీకు తాగిపించిన సరే ఇవన్నీ వద్దు సబ్జెక్ట్ వద్దు కానీ నీకు యాక్టింగ్ వచ్చారా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చు. మీ అన్న ముఖం చూసి మా డైరెక్టర్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి నేను తీసుకుంటారు కానీ ఎంత ఫేక్ నీకు యాక్టింగ్ వస్తే తీసుకుంటాం ఏదో మీరు నీకన్నా బాగా యాక్టింగ్ చేస్తా, నీకన్నా బాగా యాక్టింగ్ చేస్తా. కాన్ఫిడెన్స్ లేకపోతే కాన్ఫిడెంట్ గా మాట్లాడేస్తున్నావా? వేయద్దు నా ముగ్గురు నీకన్నా బాగా యాక్టింగ్ చేస్తా. నీకు ఒకటి చెప్తుంది ఏంటంటే మా అంజన్ దాస్ లేనప్పుడు నేను మస్తు అడుగుతా ఆయన ముంగట నువ్వు ఏం అడగలేకపోతా కానీ ఎందుకంటే వాళ్ళ ముంగట బిల్డప్ చేద్దాం అనుకుంటున్నా మనం ఫ్రెండ్లీగా ఉండాలి అర్థమవుతున్నా దేనికి దేనికి దానికి మొహం బగులుతుంది దేనికి దానికే దానికే. దానికే నేను ఐస్ క్రీమ్ తినండి కూడా నువ్వు వెళ్తున్నా కలిసి ఐస్ క్రీమ్ తినొచ్చు కదా నాకు ఐస్ క్రీమ్ అలవాట్లేదు. నాకుంది నీకుంటే నువ్వు తినిపో. నాకు తినిపించే ఐస్ అలవాటు ఉంది మరి నాకు తినిపించే ఐస్ అలవాటు ఉంది మరి అవునా? మొహం పగలగొట్టించే అలవాటు నాకు ఉంది. మొహం పగలగొట్టించే అలవాటు నాకు ఉంది. పగలగొట్టమంటావా? పగలించుకునే అలవాటు నాకు కూడా ఉంది పగలించుకోమంటావా? మా ఇంట్లో గట్ల సావిడి ఉంది, అందులో బర్రె ఉంది, బర్రె చేత పగలగొట్టిస్తా. మా ఇంట్లో ఒకటి మంచి అది ఉంది దాంతో వేసుకోమంటావా మిక్స్ గోలి గోలియా వేసుకో, మొహం పగిలే అట్లా వేసుకో అట్లా వేసుకో వేసుకో అంటుంది పక్కా మళ్ళీ మాట ఇస్తావు మాట తప్పుతావు ఏంటిది చెప్పు ఇంకా ఏంటి కావాలి ఓ రకమైన ఫీలింగ్ వస్తుంది ఎందుకో నేను చూస్తుంటే సంపెత్తే సంపేంట్రా ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. అది ఇప్పుడు ఫ్రెండ్లీ కూడా కాబట్టి నేను మాట్లాడుతున్నా అసలు ఫీలింగ్ గురించి మాట్లాడే ఫేసేనా ఇది? నీ ఫేస్ గురించి అనట్లేదు నా ఫేస్ గురించి చెప్తున్నాను నీ ఫేస్ గురించి చెప్తున్నా నేను. నా ఫేస్ గురించి చెప్తున్నావు నైస్ ఫన్ బట్ ఇట్స్ నాట్ మై డ్యూటీ. నీ ఫేస్ గురించే చెబుతున్నా. అసలు నీకు అమీర్పేట్ల షామీర్పేట్ల ఎంతమంది అమ్మాయిలో తెలుసా నీకు? నాకెందుకు? నాకెందుకు? మర్చిపోయి నీకు అమ్మాయిలు కాదు కదా అబ్బాయిలు కదా కావాల్సింది. మర్చిపోయి నీకు అబ్బాయిలే కావాలి కదా మరి అమ్మాయిలకు అబ్బాయిలే కావాలి. మరి నాకు నువ్వు కావాలంటున్నా నీకు అబ్బాయిలు కావాలి నువ్వు చక్కా కదా. నీకు అబ్బాయిలు కావాలి నువ్వు చక్కా కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? మరి నువ్వేది? నేను అమ్మాయిని. నేను చెక్క అయితే నువ్వు ఒక్కనా? నేను ఒక్క కాదు, చెక్క కాదు, ఆ ఒక్క కాదు, నువ్వు పక్క అమ్మాయిని. నువ్వు పక్క అమ్మాయి అమ్మాయిని. డామ్ షూర్ అమ్మాయిని. డామ్ షూర్ షూర్ డామ్ షూర్ డామ్ షూర్ నువ్వు అమ్మాయివా డామ్ షూర్ నువ్వు అమ్మాయివా డామ్ షూర్ నువ్వు అమ్మాయివా అదేంటంటే అంత బీపీ వచ్చింది? నువ్వు చెక్క. డామ్ షూర్ నువ్వు అమ్మాయివా నువ్వు చెక్క. డామ్ షూర్ నువ్వు అమ్మాయి. నువ్వు చెక్క. నేను చెక్క కాదని చెప్పి నేను చెప్తాను నువ్వు అమ్మాయి కాదని చెప్పి చెప్పగలుగుతావా? ఏది? చెక్క కాదని చెప్పగలుగుతావు నువ్వు అమ్మాయి కాదని నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు చెక్క కాదని చెప్పదు. చెప్పగలుగుతా సరే నువ్వు అమ్మాయి నువ్వు చెప్పగలుగుతావా? ఆ నమ్మకం నీకుందా? ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉంటే నువ్వు మాట్లాడి ఉందా? సబ్బర్ కట్టింది ఎనీబడి ఆస్క్ యూ fan of guy you cheat my little bit light ఓయమ్మ Yeah. ఏందది? ఓయమ్మ Yeah. ఏందది? ఇది ఎట్లా మనకు పంచులు రానప్పుడు ఏం చేయాలంటే ఇట్లా కవర్ చేసుకుని పోవాలన్నమాట. మనకు పంచులు రానప్పుడు ఏం చేయాలంటే ఇట్లా కవర్ చేసుకుని పోవాలన్నమాట. ఎర్రిపిచ్చేసాలంటారు. అయితే మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎర్రిపిచ్చేస్తాలు మా ఎర్రగడ్డలో తప్పిపోతే ఎట్లుంటారే? మీ ఎర్రగడ్డలో తప్పిపోయినా మీ ఎర్రగడ్డ తప్పిపోయిన ఎట్లే ఉంటారు. టాబ్లెట్స్ వాడుతున్నావు నువ్వు అయితే ఏం టాబ్లెట్స్? మీ ఎర్రగడ్డ అన్నావు కదా మీ ఎర్రగడ్డ మనం మా ఎర్రగడ్డ కాదు, ఎర్రగడ్డ నుంచి తప్పిపోయినోడు నీలానే ఉంటాడు. మరి తప్పించుకోవడం నీలా ఉంటారా? అదే జనాన్ని తెలుసుకోవాలి. నాకైతే తెలీదు, జనానికి తెలుస్తుంది. జనానికి తెలుసు కాబట్టి జనానికి తెలుసు కాబట్టి నేను అక్కడ నన్ను ఇక్కడ పెట్టిను. అవునా? మనం ఫ్రెండ్లీగా ఉండేటట్టయితేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి మనం తీసే ప్రోగ్రామ్ ఇట్లా ఫ్రెండ్లీగా ఉంటుంది. అయితే నువ్వు ఇట్లా సీరియస్ ఉంటే మాత్రం కుదరదు. ఫ్రెండ్లీ అంటే ఏం ఫ్రెండ్లీ? రా అంటే రాసుకోవాలి మొహం పగులుతుంది. రాసుకోకూడదు కాదు కాన్సెప్ట్ ఇచ్చాము రాసుకోవాలి ఐ థింక్ వాటో వాట్ ఏదానికి అదే అనుకుంటావు పిచ్చి ఎర్ర చేశాను. అవునా? నేను ఏమంటున్నా రా అన్నప్పుడు రాసుకొని పోతుండాలి.
నువ్వే రా అనుకుంటున్నావు, రా అంటే రాయి తీసుకొని పగలగొట్టాలనుకుంటున్నా. నువ్వేమో ఈ రా అనుకున్నావు, నువ్వేమో ఈ రా అనుకున్నావు. లేదు రాయి తీసుకొని తలకాయ పగలగొట్టాలేమో అనుకుంటున్నా. అర్థం చేసుకునే దాంట్లో తేడా వచ్చింది అనుకో, అది. నీ తలకాయ పగిలిపోయిద్ది. నాది మస్తు పలిగినాయి, అందుకే ఇలా నాది మస్తు పలిగినాయి. పొద్దుకి జీప్ పలిగింది, పొద్దున అది పలిగింది. అందుకనే అంది ఎర్రగడ్డ నుంచి తప్పిపోయిన ఈ జంతువులా ఉన్నావని. నువ్వు మాత్రం జంగల్లో ఉన్న జంగిల్లకు నువ్వు. జనాన్ని కనుక్కుందాం మాట. నీ ఫోటో నా ఫోటో ఓ పని చేద్దాము, నీ ఫోటో నా ఫోటో పెడదాం. బాగా మంచుకుందాం, మరదలు మంచుకుందాం పెడదాం. వీడెవడ్రా బావా, వీడెవడ్రా బావా, దిక్కుమాలి నల్లేరు. ఈడెవడు ఎదవా అనాలే అంటారు. నన్ను ఏదో అంటారు, ఎందువల్ల హీరో అవుతారు తెలుసా? ఎర్రి పుల్క అంటారు. చెప్పేది నా అస్సలు సెట్ కాల పక్కన ఈడియటా కదా, నేను ఈడియట్ లా కనపడుతున్నా. ఈడియట్ అంటే రవితేజ ఫీల్ అవుతాడు, అలా అనకు. ఆయన ఎందుకు ఫీల్ అవుతాడు? ఆయనే కదా ఆ వర్డ్ వాడింది. లేదు నీకు ఆ word కూడా ఆయన పనికిరాదు. ఆ వర్డ్ వాడలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలో ఆయన ఆ వర్డ్ వాడలేడు. ఆయన నాలా ఉంటాడు కాబట్టి, సారీ నేను ఆయనలా ఉంటాడు కాబట్టి, గుండె పగిలే మాటలు నువ్వు చెప్పమాక అసలు. గుండెకి చేయి అది బాగుంది. ఓకే, గుండె పగిలే మాటలు చెప్పమాక అసలు. నువ్వు నేను గుబుళ్ళు మాటలు చెప్తా, గుండె వాళ్ళకి మాటలు చెప్తా. నువ్వు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తావు మొత్తం మీద. లేదు తీసుకో, 200 రూపాయలు ఇస్తాను తీసుకో. ఎక్స్పెక్టేషన్ అంతే కదా. ఏమని నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి 200 200 కూడా అవసరం ఆయనకి ఎక్కువ కావాలా? నాకొద్దు. లేదు అంతే 200. నవ్వకు ఎందుకంటే సీరియస్. సరిగ్గా మాట్లాడు. సరిగ్గా మాట్లాడానికి రాకనే ఇండస్ట్రీకి వచ్చినా. సరిగ్గా మాట్లాడానికి వస్తే సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయ్ అవుతున్నాము. అక్కడికి కూడా పనికిరావేమో డౌట్. అక్కడ పనికిరాదు కాబట్టి ఇక్కడికి వచ్చినట్టు. అంటే ఇక్కడ పనికి వస్తా, ఆఫ్ కోర్స్ ఎక్కడైనా పనికి వస్తా. పనికి వచ్చేవాడు ఎక్కడైనా పనికి వస్తాడు. పనికిరాంది నాకు 10 మంది పిల్లలు అయినా. 10 మంది పిల్లలు ఉన్నారు నీకు. ఈ దేశం అంతా నాది, సమాజం మొత్తం నాది. అసలు అయితే వయారు షౌట్ అంత సీరియస్ ఎందుకు అయితే నేను అప్పటి నుంచి నీలో ఉన్న చమత్కారాన్ని బయట తీయడానికి ప్రయత్నిస్తున్నమాట. యాక్చువల్ మనం కలిసినప్పుడు కూడా నీకేం చెప్పినా, మనం మాట్లాడేటప్పుడు క్యాజువల్గా మాట్లాడదామండి, ఏం ఫ్రెండ్ మనం మాట్లాడేటప్పుడు నీదే చెప్పినా. ఎందుకంటే జస్ట్ నీతో రిలేషన్షిప్ పెంచుకోవడం వల్ల ఏమైందంటే మనకు ఉన్నటువంటి భయాందోళన పోతాయి అన్నమాట. అర్థమవుతుందా? అందుకే కానీ నాకు నీ మీద ఎలాంటి ఉద్దేశం లేదు. ఇంకోటి ఏంటంటే నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ బ్రదర్ కూడా ఆల్రెడీ చెప్పినా. అందుకే మీ బ్రదర్ నువ్వు అరుస్తున్నామే అట్నే వెళ్ళిపోయినమాట. టెన్షన్ పడకు సరేనా? ఏంటంటే జస్ట్ ఒక ఫ్రాంక్ ల్యాండ్. ఇది ఫ్రాంక్. మీ బ్రదర్కి ఆల్రెడీ చెప్పినా. ఆయన ముఖం చూడక ఇంకా ఓకేనా? అక్కడ లేడాడు నాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. అక్కడ ఆడిషన్స్ అవుతున్నాయి, వెళ్ళు హ్యాపీగా. ఇది మైండ్లో పెట్టుకోకు. అంజనీ ఆడిషన్స్ చేస్తాడు. హ్యాపీగా నువ్వు నీ టాలెంట్ నువ్వు చూపించుకొని రా ఓకేనా? ఇంకోటి నువ్వు ఎందుకు అంత హైమర్ కాకు. నువ్వు ఫస్ట్ వాటర్ తాగిస్తా. నీకు ఏదో టెన్షన్లు ఉన్నావు. పర్లేదు, టెన్షన్లో ఏం లేదు. ఓకే అయితే బాటిల్ అక్కడ పెట్టు. నీ క్యారెక్టర్ కూడా ఈ సంబంధించిన రోల్ నువ్వు అంటే సిన్సియర్గా ఉండాలి. అంటే నువ్వు ఒక రకమైన నిన్ను చిడాంచిన అవి నువ్వు సీరియస్గా ఉండేటట్టు కావాలి. అది రియాలిటీగా తీసేటట్టు అని చెప్పేసి మేము ఫ్రాంక్ చేస్తాం అన్నమాట నీ మీద. ఓకే, నీకు తెలుసా ఫ్రాంక్ చేస్తాం? మేమైతే ఫ్రాంక్ చేస్తాం. నేను కెమెరా అయితే చూసా కానీ ఇది ఫ్రాంక్ అనుకోలేదు. ఆడిషన్స్ కి వీడియో అనుకుంటున్నా. అందుకే నువ్వు దాని కూడా ఏం రెస్పాన్స్ కాకుండా కొంచెం యాక్టింగ్ చేసినట్టు చేస్తున్నావు కదా. ఓకే రైట్. కానీ బట్ ఏంటంటే ఇది ఫ్రాంక్. ఇంకోటి ఏంటంటే టెన్షన్ విషయం, నువ్వు వీడియో మేము టెలికాస్ట్ చేసుకోవచ్చు. చేసుకోండి, అభ్యంతరం లేదు. అభ్యంతరం హ్యాపీగా నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ ఏం లేదు. ఇంకోటి నీకు ఎట్లానే అభ్యంతరం లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. షూర్, ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది. షూర్, ఏం అభ్యంతరం లేదు. ఆడిషన్స్ అయితే ఉన్నాయి కదా లోపల. ఆల్రెడీ నీకు 80% అయిపోయినట్టే. 20% ఏంటంటే నీ స్కిల్స్ అవి చూసి నీకు ఓకే చేస్తావు. ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకు. అంజనీ చేస్తారు అంచెలందరికీ మంచిగా రెస్పాన్స్ ఇస్తావు. ఇంకోటి ఏంటంటే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట కట్టండి, టక్కా కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే. లవ్ యూ గైస్.